హాయ్ అండి. మొన్న ఈ మధ్య కదా బట్టల కొనడం మానేశాను, మనీ సేవ్ చేస్తున్నానని వీడియో పెట్టింది. అది వైరల్ కూడా అయింది. మళ్ళీ బట్టలు ముందేసుకొని కూర్చుందేంటి అనుకుంటున్నారా? చెప్తా. ఈ వీడియో మొత్తం చూసాక నేను మనీ వేస్ట్ చేశానో పొదుపు చేశానో మీకే తెలుస్తుంది. మా బ్రదర్కి రాఖీ కడితే శారీ కొనుక్కోమని 2000 ఇచ్చారు. నేను ఫస్ట్ చూపించిన శారీ 500తో కొని మిగిలిన 1500 సేవ్ చేసేసాను. మా హస్బెండ్ వినాయక చవితికి నాకు పిల్లలకి బట్టలు కొనుక్కోమని 7000 ఇచ్చారు. ఇదివరకు ఇవేం సరిపోతాయి, ఇంకా కావాలని గొడవ పడేదాన్ని, ఇవ్వపోతే అలిగేదాన్ని. ఇప్పుడు ఇచ్చినవి తీసుకొని ముగ్గురికి కూడా 2000లోనే బట్టలు కొనేద్దామని షాప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏ ఫ్రాక్ పట్టుకున్న 1000 రూపాయల పైన, అవి కూడా అంత బాగోలేదు. అందుకే ఇద్దరికి లంగా జాకెట్లు మెటీరియల్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 300 పడింది. స్టిచ్చింగ్ 650 అయింది. విత్ లైనింగ్తో కలిపి 1250కి ఇద్దరికి వచ్చేసాయి. నేను షాప్లో ఉండగానే మా మేనత్త ఫోన్ చేసి అమ్మవారి చీరలు వేలానికి వచ్చాయి, పొట్టి చీర 600కే వస్తుంది తీసుకుంటామని అడిగింది. తీసుకోమని చెప్పాను. బ్లౌజ్ కుట్టేందుకు 400, 1000లో నా శారీ అయితే కంప్లీట్ అయ్యింది. లాస్ట్ పింక్ కలర్ శారీ మా అత్తయ్య నాకు బొట్టు పెట్టారు. అన్ని పోగా 6050 రూపాయలు అయితే నేను సేవ్ చేయగలిగాను. ఈ మనీతో ఏం చేయబోతున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.